ఏపీలో పొత్తుల కూటమి అధికారంలోకి వచ్చి సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల్ సార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుడుతోని ఏపీలో తెలుగు తమ్ముళ్ల సంబరం చిన్నగా లేదు. ఆడ ఈడ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరికందరూ మస్తు సంబరాలు చేసుకుంటుర్రు. ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లయితున్నాయో సంబరాలు అంత తిరిగి చూసేద్దాం పారి. రావాలే బాబు రావాలే, రావాలమ్మా రావాలే, కిరాయి లేదు ఛార్జీలేం లేవు, ఫ్రీ ఫ్రీ పుకుడాకే తీసుకుపోతా, రావాలే రావాలే అని కూతేస్తున్నాడు. మరికి అన్న ఆటోని ఎందుకట్ట పుకుడాకు తోలుతుండు అనుకుంటురా? గదేందోగా అన్నయ్య చెప్తుండే ఎనోరి. ఇక చెప్పే అన్న నీ కథ ఏందో. మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పుట్టపర్తి బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎటువంటి ప్రయాణికుడైనా నా ఆటో వినియోగించుకోవచ్చు. వాళ్ళని తోలుకొని వచ్చేది కానీ విడిచిపెట్టేది కానీ ఉచితంగా సేవ చేస్తున్నాము. ఆగనాట చంద్రాలు సార్ 4వసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుండనేటి సంబరంలో ఓ నాడంతా పుకుడాకే ఆటో తోలుతుండట. అట్ట పుట్టపర్తి బస్ స్టాండ్ కించి రైల్వే స్టేషన్ దానిక పొద్దంతా ఇగో ఇట్టనే పుకుడాకే పబ్లిక్ నెక్కించుకొని తిరిగిండటకి అన్న. అంతేకాదు గా ఆటోకు వెనక ముంగట పుకుడాకే ఆటోలో పోవచ్చని రాసి అతికిచ్చిండు. ఇక గీ అన్నొక్కడే కాదు, అటు రాష్ట్రం అంతా పసుపు రంగులకు మారిపోయింది. పచ్చ జెండాలతోని కలకలలాడింది. ఏడ చూసినా పసుపు జెండాలు పట్టుకొని మస్తు సంబరాలు చేసుకున్నారు తెలుగు తమ్ముళ్ళు. కేకులు కత్తిరిచ్చిర్రు, పటాసులు వేల్చిర్రు, జెండాలు ఎగిరేసిర్రు, జేజేలు కొట్టిర్రు. ఇక ఇదిట్టుంటే ఇటు పడవలకు జెండాలు కట్టుకొని కృష్ణా నదిలో ర్యాలీలు చేసిర్రు కూటమి కార్యకర్తలు. మంతెన ఆశ్రమం కేంచి ప్రకాశం బ్యారేజీ దానిక పడవల మీద పాటలు పెట్టుకొని నదిలో తిరిగిర్రు. ఇటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం ఊళ్ళల్లో కూడా బుడ్డ హోటళ్లు పెట్టుకొని నడిపించుకునేటోళ్ళు వచ్చిపోయేటి పబ్లిక్ కు టీలు షాయి నీళ్లు పుగుడాకే పోస్తున్నారు. గట్ట జంగారెడ్డిగూడెంలున్న నాగశివాని షాయి కొట్టోళ్ళు ఇక పొద్దున్నుంచి పొద్దు కిందాక వచ్చిపోయేటి పబ్లిక్ కు పుగుడాకే షాయి నీళ్లు పోసిలాట, దోశలేసి పెట్టిలాట. ఇట్ట రాష్ట్రం అంతా ఓ రోజు తెలుగు తమ్ముళ్ళు, ఇంకో రోజు జన సైనికులు, నడమ పువ్వు పార్టీ వాళ్ళు మస్తు సంబరాలు చేసుకున్నారు పోండ్రి.